పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచడంపై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇంధన ఛార్జీలు పెంచుతారు అని రాహుల్ గాంధీ చెప్పిందే నిజమైందంటున్నారు. 2 వీలర్ వాహనం లేనిదే పొద్దు గడవదని, అలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచడం సరైన పద్ధతి కాదు అంటున్నారు. పెంచిన ఛార్జీలను కేంద్రం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్, అందరూ ఊహించినట్లుగానే ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై ధరలు పెంచుతుందని రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తిగా రాహుల్ గాంధీని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున రద్దీ కనబడుతుంది ఎప్పుడు కూడా. కానీ ఈ పెట్రోల్ డీజిల్ పెరిగిన సందర్భంలో ఇటు రాహుల్ గాంధీ పెట్టిన మెసేజ్ని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే పెట్రోల్ డీజిల్పై ₹3 ఛార్జ్ పెంచడం ఒకసారిగా సామాన్య ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు అంటే రోజు డైలీ ఉద్యోగాలకు వెళ్ళే, ఆ తర్వాత ఆ రోజువారీ కూలీలకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క 2 వీలర్ వెహికల్పై వెళ్తూ ఉంటారు. చూడొచ్చు చాలా వరకు కూడా ఈ పెట్రోల్ డీజిల్పై ₹3 ఛార్జ్ పెరగడంతో సామాన్య ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. పొద్దునే తెలిసింది పెట్రోల్ ఛార్జ్ పెరిగిందని చెప్పేసి. ఇలా పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలకు బాగా ఇబ్బంది. ఏ స్టేట్లో ఏది వచ్చినా కానీ ప్రజలకు హెల్ప్ చేయండి వేస్ట్. ప్రజలకు వెల్ఫేర్ ఏదైనా మంచి పెడితే మంచి. పెట్రోల్ ఇంత విపరీతంగా పెరిగితే కాను రోజులు ఇంకా పెరిగితే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేని వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్ట్రిక్ స్కూటీ యూజ్ చేసుకోవాల్సిందే. ఇక చూడొచ్చు చాలా వరకు కూడా సామాన్య ప్రజలు ఒకటే కోరుతున్నారు, పెట్రోల్ డీజిల్పై పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతున్నారు. ఎట్లా చూస్తారన్నా, ఈ రోజు నుంచి పెట్రోల్ డీజిల్పై ₹3 ఛార్జ్ పెరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది, ఎట్లా? అవునండి, ఈరోజు చూసుకున్నట్లయితే నిత్యావసర వస్తువులలో ఖచ్చితంగా మనకు కావాల్సింది వెహికల్. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, ఈ ఎండలలో తిరగాలన్నా, నడుచుకుంటూ పోవాలన్నా కూడా వెహికలే అవసరం. ఈ రోజులలో పిల్లల్ని అడిగితే మేము అప్పట్లో సైకిల్ నడుపుతున్నామంటే ఆ సైకిల్ ఎట్లా ఉంటుందో అని, సైకిల్ అంటే కూడా ఎవరికి తెలియని పరిస్థితులు. చిన్నపిల్లలు కూడా నాకు సైకిల్ కాదు బండి కొనియాలని అడుగుతున్నారు. సో మీరు ఈరోజు ₹3 పెంచుతారు, తర్వాత ₹30 పెంచుతారు. రేపటి నాడు సభ్య సమాజం ఏమైపోవాలి? ఇట్లా చేస్తే మేము లైన్లో నిలబడి పెట్రోల్ పోయించుకొని వచ్చి మీకు ఓట్లేస్తే మీరు చూపించే కరుణ మా మీద అదేనా? మీరు ఇట్లా పెట్రోల్ రేట్లు, ఈరోజు పెట్రోల్ రేట్లు పెంచుతారు, మళ్ళీ తర్వాత నిత్యావసరాల రేట్లు పెంచుతారు. సామాన్య ప్రజల పరిస్థితి ఏం కావాలి? వాళ్ళ మనుగడ ఏం కావాలి? ఇప్పుడు బైక్ లేనిది మనిషికి నడవది, అందులో పెట్రోల్ లేనిది నడవది, మళ్ళీ ద్రవ్యోల్బణం కూడా ఎక్కువ అవుతుంది. ఇట్లా చేస్తే ఎవరు ముందుకొచ్చి దేశాన్ని ముందుకు నడపాలి? ఈ క్వశ్చన్ని ప్రధానమంత్రి గారికి నేను సవయంగా వినియోగచేస్తున్నాను. ఇది ఓవరాల్గా ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 3 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. అయితే ఆ తరుణంలో అప్పుడే రాహుల్ గాంధీ ఒక మెసేజ్ని ఫార్వర్డ్ జరిగింది అంటే దేశ ప్రజల విషయంలో. ఏదైతే ఎన్నికల తర్వాత పెట్రోల్ ఛార్జీలు పెంచుతారని చెప్పి అప్పుడే మాట్లాడిన సందర్భంలో వెంటనే రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్పై ₹3 ఛార్జ్ పెంచడంతో సామాన్య ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు ముఖ్యంగా డైలీ కూలీ పని చేసుకునే వారు కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకులు లోడింగ్ అన్లోడ్ చేసుకునే కావచ్చు, 2 వీలర్పై జరిగే నిత్యావసర కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అలాంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ఛార్జీలపై పెంచిన ఛార్జీల నేపథ్యంలో సామాన్య ప్రజలైతే ఆ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, మాపై భారాన్ని మోపొద్దని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.